ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి 32వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దావీదు ఎంతగానో సంతోషిస్తున్నాడు. ఉత్సహించండి, దేవుని గణపరచండి అని చెప్తున్నాడు. ఎందుకంటే దావీదు ఏమీ రాజ్యం జయించలేదు, శత్రువులను బందీ చేయలేదు, ఆస్తిపాస్తులు కూడబెట్టుకోలేదు. కానీ దేవుని ఎదుట పాపములు ఒప్పుకున్నాడు. ఆ పాపములు దేవుడు క్షమించాడు కాబట్టి దేవుణ్ణి ఘనపరిచి ఉత్సహిద్దాం రండి అని పిలుస్తున్నాడు. తన పాపములు కప్పెట్టినంతసేపు అవి ఎంతో భారంగా, వేదనగా మరియు ఎముకలను అవి క్షీణింపచేసే విధంగా అనుభవించాడు దావీదు. కాబట్టి ఈ పాపములు దేవుని ఎదుట వెళ్ళి ఒప్పుకున్నప్పుడు మొదటగా తన పాపములు గ్రహించాడు. ఏ పాపం వల్ల దేవునికి దూరంగా ఉంటున్నానో గ్రహించి దేవుని ఎదుట తన పాపములు ఒప్పుకోవటానికి సిద్ధపడ్డాడు. ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడుతున్నాడు, క్షమాపణ కోసమే వేడుకుంటున్నాడు. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా బోధిస్తుంది. మన పాపములు మనం ఒప్పుకొని ఎడ్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆ దుర్నీతి నుంచి క్షమించాడు అని దావీదు గ్రహించాడు కాబట్టి ఉత్సహిస్తున్నాడు. పాపములు కప్పుకోలేదు. ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత కప్పుకోవాలని ప్రయత్నం చేశారు. దేవుని ఎదుటి నుంచి దాక్కున్నారు. కానీ దేవునికి మరుగై ఉన్నది ఏమీ లేదు. దావీదు ఈ విధంగా పాపములు కప్పిపెట్టకుండా దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకోవటానికే తను ఎన్నుకున్నాడు. మరి దానివల్ల తన యొక్క సత్యము, విధేయత మనకు తెలియపరచబడుతుంది. నా దోషములు పరిహరించాడు అని చెప్తున్నాడు దావీదు. వెనువెంటనే తను ఎప్పుడైతే దేవుని యొక్క పశ్చాత్తాపం వేడుకున్నాడో వెనువెంటనే దేవుడు సమాధానం ఇచ్చాడని. మనకు కూడా దేవుడు వెనువెంటనే సమాధానం ఇస్తాడు. ఆలస్యం ఎప్పుడూ చేసే దేవుడు కాదు. వెనువెంటనే ఆయన పాపములు తీసివేసి ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు. దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియలేదు. దేవుని స్తుతించి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన యేసయ్యా, మాకు ఏ శిక్ష లేకుండా మా పాపములన్నీ పరిహరించినందుకు నీ కృతజ్ఞతలు ప్రభా. పాపములు మేము ఒప్పుకొని తండ్రి నీ దగ్గర క్షమాపణ వేడుకొని ప్రభా పాప విడుదల పొందడానికి ప్రతినిత్యం మమ్మల్ని మేము నీ ఎదుట శుద్ధి చేసుకుంటాకు మమ్మల్ని సిద్ధం చేయమని నీ యొక్క ఘనమైన కృప కోసం వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.